మనం నామినేషన్ టాస్క్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అలా ఉండే అనమాట. ముగ్గురుగా ఒక టీం అనమాట. తనుజ గారు ఒక టీము, ఇంకా టీం వాళ్ళనమాట. ఈ ముగ్గురు ఉన్న టీమ్స్ ఏం చేయాలంటే ఒకదాన్ని ఇలా ఒక క్రాస్గా దాని పేరు ఏముందో గుర్తులేదు, ముగ్గురు కలిసి ఆ తాళ్ళలో దాన్ని హోల్డ్ చేసుకొని వచ్చి అక్కడ ఏదైతే ఉందో దాని దగ్గర అక్కడ పెట్టేసి వాళ్ళు నామినేట్ అనేది చేయాలి. ఫస్ట్ వచ్చింది అయితే సుమన్ శెట్టి వాళ్ళు, బ్లూ టీం అనుకుంటా, బ్లూ టీం వాళ్ళు అనుకుంటా. వాళ్ళు ఎవరైనా నామినేట్ చేశారంటే రీతు నామినేట్ చేసి, ప్రోమో వరకు చెప్తున్నాను, బేసిక్గా కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రోమోలో అలా చూపించారు రీతు గారు నామినేట్ చేసి. దేనికంటే ఎగ్ విషయంలో అన్నారు సుమన్ శెట్టి గారు అండ్ రీతు కొంచెం ఓవర్ రియాక్టింగ్ అనిపించింది. ఇద్దరు కలిసి కొంచెం ప్రోమో అలా చూపించారు, పర్లేదు. దాని తర్వాత తనుజ గారు అండ్ రాము వీళ్ళు అనమాట నామినేట్ చేసారు. దాని తర్వాత రాము మళ్ళీ సంజన గారిని నామినేట్ చేసారు. అక్కడ ఆమె ఎక్కడి నుంచి వచ్చావో అది తెలుసుకున్నది, కానీ తన భాషని తనని ఇమిటేట్ చేసి తనని కావాలని అలా మాట్లాడింది అనేది బేసిక్గా అక్కడ అర్థమవుతూ ఉండే. ఎందుకంటే ఆమె ఎందుకో చాలా విషయాల్లో నోరు జారేస్తుంది. పోయిందాన్ని మళ్ళీ తెచ్చుకోవడం అది ఎంతవరకు అసలు కరెక్ట్ కాదు. బేసిక్గా ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని సంజన గారు అనవసరంగా నోరు బారేసుకుంటారు, నోటి దోలు ఎక్కువ, ఈమెకి దొంగతనాలు చేయకూడదు అని అనేసరికల్లా ఏంది చెయ్యాలి అని అది నెక్స్ట్ తర్వాత మాట్లాడతాం. దాని గురించి ఏం చేయాలో అర్థం కాక కావాలని వచ్చిన కోపంలో ఏది పడుతుంది మాట్లాడేంత వరకు కరెక్ట్ కాదు. ఇది నెగిటివ్, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. తను ఏంటో తను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడనమాట. అది మెయిన్ ఇష్యూ అనమాట. ఇక్కడ ఒక ప్రోమో అంతా జస్ట్ ఇందాక రిలీజ్ అయిన ప్రోమో అంతా దివ్య కానీ బాగా హైలైట్ చేసిర్రా అండ్ నేను బుల్లెట్ స్పోర్ట్స్ అన్నట్టు మాట్లాడుతున్నారు శ్రీజ గారు అండ్ దివ్య గారు. శ్రీజకి తగ్గ మనిషి, శ్రీజని ఎవరైతే నోరు మూయించగలరో అలాంటి మనిషి అక్కడ రావడం కరెక్ట్. అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనిపించే నాకైతే దివ్య గారు. సూపర్గా మాట్లాడుతుంది ఆ పిల్ల మాత్రం. వైల్డ్ కార్డులు వచ్చినా అసలే వైల్డ్ ఫైర్ ఉంది. అండ్ 14 మందిని ఆట ఆడేసుకుంటున్నాను, వాళ్ళే సంజన గారు నోడు దూడుతాండం, దాన్ని బ్రింగ్ అవుట్ మీ ఇచ్చేయండి, నేను గ్రేట్ అన్నట్టు మీ అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి నాకేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు వచ్చిన ప్రోమో చూస్తుంటే ఎక్సలెంట్గా ఉందనిపించింది. నామినేషన్స్ అంతటికన్నా హైలైట్ ఉంటుంది. అండ్ లైవ్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది అసలు, ఎందుకంటే ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఓవర్గా మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా సగం లేపేసి ఏదైతే అవసరమో అది ఒకసారి అవసరమైంది వదిలేసి అనవసరమైనది కూడా పెడతారు, అదొకటి. అండ్ లైవ్ చేసే వాళ్ళకి గ్యారంటీగా అర్థమవుతుంది అక్కడ మ్యాటర్ ఏంటండి. సంజన గారిని ఎంతమంది చెప్పినా సరే నేనేం అలా అనలేదు అని ఉంటుంది, అనగానే అనేస్తుంది. దాని తర్వాత నేనేమన్నా అని అంటుంది. మరి ఇది ఒక కొత్త స్ట్రైక్ కంటెంట్ అనిపించింది అనమాట నాకు. శ్రీజ గారు ఉన్నారు, నాకు ఫైనల్ ఏమనిపిస్తుంది అంటే రాము ఉన్నా శ్రీజ వెళ్ళిపోతుంది అండ్ రీతు లాస్ట్లో ఉన్నా శ్రీజ వెళ్ళిపోతుంది. ఈ వారం శ్రీజ వెళ్ళడం కామన్ అని అనిపిస్తుంది. అండ్ దివ్య గారు ఫస్ట్ వారం ఎవరు తన గేమ్ చూడలేదు కాబట్టి తను సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ చాలామంది కామెంట్స్ కూడా నా ఓట్ నీకే అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఇది ప్రోమో విషయానికి. ఎపిసోడ్ విషయానికి దీంట్లోనే కొద్దిగా ముగిచేస్తాను, అది కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ప్రోమో కూడా చూసారు కదా. అండ్ నెక్స్ట్ వీడియో రిలీజ్ అనేది ఫుల్ వీడియో అయిపోతుంది, మళ్ళీ అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు బాగా నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీకు అటు ఇటుగా నచ్చినా సరే కమెంట్ చేయండి ఏది వాళ్ళది ఏంటి అనేది కూడా. ఇది మెయిన్ ఈరోజు ప్రోమో అనమాట. జస్ట్ ఇందాక వచ్చిన ప్రోమో గురించి మాట్లాడుతున్నాను.